ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మ్యాచ్ రివ్యూ, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ అండ్ ఆర్సీబీ లాస్ట్లో నర్వ్స్ను హోల్డ్ చేసుకుని గెలిచారు ఆర్సీబీ. అండ్ దానికి కారణం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పడిటర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్ వేసాడు. పవర్ ప్లేలో తనే వేస్తుంటే ముంబై బ్యాటర్స్ అందరూ క్లూలెస్గా కనబడ్డారు. బట్ నమందీర్ మిడిల్ ఓవర్స్లో ఒక సూపర్ బ్యాటింగ్ ఆడాడు, ముంబైకి గేమ్లోకి తెచ్చాడు. అండ్ తిలక్ వర్మ కూడా ఒక సూపర్ నాక్ ఆడాడు నమందీర్తో పాటు. బట్ డెప్త్ ఓవర్స్లో ఆర్సీబీ బౌలర్స్ ప్రతి ఒక్క బౌలర్ కంబ్యాక్ చేశాడు. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్, తిలక్ వర్మ వికెట్ని తీసి సూపర్ బౌలింగ్ వేశాడు. అండ్ ఆర్సీబీ ముంబైని 166కే కంటెన్ చేయగలిగారు. ఆర్సీబీ ఓపెనర్స్ బరిలో దిగారు చేస్ చేసేదానికి. బట్ షాక్ వాళ్ళకి ఫస్ట్ ఓవర్లోనే దీపక్ చహర్ కింగ్ కోహ్లీ వికెట్ని తీశాడు. అండ్ దీపక్ చహర్ పవర్ ప్లేలో సూపర్ బౌలింగ్ వేసాడు ఈరోజు. అండ్ జాకోబ్ బెత్తల్, కుర్నాల్ పాండ్యా ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్నాల్ పాండ్యా అయితే అరాచకం ఈరోజు క్లచ్ పాండ్యా అనిపించుకున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఇది మామూలు ఇన్నింగ్స్ కాదు. అండర్ ప్రెషర్లో ఒక సూపర్ నాక్ ఆడాడు. బట్ కార్బిన్ బోష్ మిడిల్ ఓవర్స్లో వచ్చి సూపర్ కంబ్యాక్ ఇచ్చాడు ఎంఐకి. అండ్ కుర్నాల్ పాండ్యా వికెట్, తిలక్ వర్మ సూపర్ క్యాచ్ పట్టాడు. లాస్ట్ ఓవర్లో తిల్లారు భువి బౌలింగ్ ఒకటే కాదు బ్యాటింగ్లో కూడా మంచిగా ఆడుతాను ఆర్సీబీని గెలిపించాడు. ఆర్సీబీ క్లోజ్ మ్యాచ్ని 2 వికెట్స్తో గెలిచింది. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్